చూసారా, మా అత్తకి నేనెవరో తెలియకపోతేనే గడప దాటనివ్వట్లేదు. ఇక నేనే కోడల్ని అని తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? ఆ గాజులు ఎక్కడికి పోలేదు, మా అక్క చేతికే ఉన్నాయి. ఈ మంగళ స్నానాలు జరుగుతాయి, పెళ్లి జరుగుతుంది. నువ్వు మాత్రం ఏమీ చేయలేవు. గాజులు నేను అక్కడ దాస్తే చేతులకు ఉన్నాయంటోందేంటి? ఏంటి మేడం ఈ టైంలో జాగింగ్ చేస్తున్నారు? ఈ టైంలో జాగింగ్ చేయడం ఏంట్రా? మూసుకుని పదా. గాజులు ఇక్కడే ఉన్నాయి కదా, మరి శ్రావణి చేతికి ఉందంటుందేంటి? ఒరిజినల్ ప్లేస్ లో డూప్లికేట్ పెట్టి మేనేజ్ చేస్తున్నారా, లేక అసలు లేకుండానే వేదవతిని మేనేజ్ చేస్తున్నారా? దొరికిపోయింది లాయరు. పద, రెడ్ హ్యాండెడ్ గా బుక్ చేద్దాం. పద. హంస, ఇక్కడ పడుద్దంటావా? ఖచ్చితంగా పడుద్ది. నువ్వు చూస్తూ ఉండు, నేను పడేస్తాగా. అయ్యో, అదేంటి మేడం అలా పడిపోయారు? పడిపోతే పైకి లేపకుండా అలా పడిపోయారేంటి మేడం అని అడుగుతావేంటి? చెయ్యవు. లేపు, పైకి లేపు. ఇక్కడ నేను ఇంత టెన్షన్ లో ఉంటే నీకు సాంగ్ కావాల్సి వచ్చిందేంటా? పండితుని తొక్కి ఎక్కడ పడేయాలో తెలీదా నీకు? అమ్మా పద. పదండి మేడం. అమ్మా అమ్మా. బొట్టు పెట్టండి అమ్మా. వదినా వదినా, ఆపండి వదినా, ఈ మంగళ స్నానాలు ఆపండి. ఏమైంది వదినా? వదినా, పూజారి గారు తెచ్చిన గాజులు శ్రావణికి వేశారు కదా, ఆ గాజులు ఎక్కడో పడేసుకుంది.
గాజులు పడేసుకోవడం ఏంటి వదినా? అవునొదినా, పెళ్ళయ్యేంత వరకు ఆ గాజులు తీయకూడదు కదా, మన ఆచారం కదా. అవి పోతే అరిష్టం కదా. మొన్న శుభలేఖ కాలింది, ఈ రోజు గాజులు పోయాయి. అరిష్టాల మీద అరిష్టాలు. ఈ పెళ్ళొద్దొదినా, మంచిది కాదొదినా. అసలేం మాట్లాడుతున్నావు వదినా? గాజులు పోవడం ఏంటి? పోయిందొదినా, కావాలంటే చూడు, రా, కావాలంటే చూడు, చూడు. గాజులు ఉన్నాయి కదా వదినా, పోయాయి అంటావేంటి? పోయాయొదినా, ఇవి ఒరిజినల్ కాదు. నువ్వేమంటావోనని ఆ గాజుల ప్లేస్ లో డూప్లికేట్ వేశారు. కావాలంటే చూడు. ఇవి ఒరిజినలే వదినా. ఒరిజినలా? ఈరోజు ఏమైంది వదినా నీకు? విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. అందుకే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. కాసేపు వీటన్నింటి గురించి ఆలోచించటం మానేసి విశ్రాంతి తీసుకో. వెళ్ళు. అసలు ఏం జరుగుతుంది మేడం? నీ బొంద జరుగుతుంది, విసిగించుకో, పో ఇక్కడి నుంచి. పాపం ప్రియంవదకి ఏం చేసినా కలిసి రావట్లేదు. ఒరిజినల్ గాజులు అక్కడున్నాయి కదా, మరి శ్రావణ చేతికి ఎలా వచ్చింది? పో. ఏంటి షాకుల మీద షాకులు తగిలి బుర్ర బాగా వేడెక్కిపోయింది కదా? ఒరిజినల్ గాజులు నువ్వు అక్కడెక్కడో దాస్తే అవి మా అక్క చేతికి ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నావు కదా? ఎలా వచ్చాయో చెప్పనా? దొరికిపోయింది. రెడ్ హ్యాండెడ్గా బుక్ చేద్దాం లాయరు. పద.
जलप्रवाहपावितस्थले गले वलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवं 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 संभ्रमप्रमल्लिलिम्बनैचरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि गगद्गगद्गज्ज्वलल्ललाटपट्टपावके शूरचन्द्रशेखरे रतिप्रतिक्षण शिवं प्रवाहिमा शिवं जलेवलं शिवं भुजङ्गं शिवं जटालं शिवं చాలా తెలివిగా అక్క చేతి గాజులు కొట్టేసి ఈ పెళ్లి ఆపించాలి అని చూసావు. కానీ నీ తెలివి తక్కువతనాన్ని అడ్డం పెట్టుకుని ఆ గాజులు తిరిగి అక్క చేతికి వచ్చేలా చేశాను. హ, ఎలా ఉంది టిట్ ఫర్ టాట్? మీరక్కడ గాజులు తీయటం దాయటం మొత్తం అంతా ఈ ఫోన్లో రికార్డ్ అయింది. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేశారే అనుకో, ఈ వీడియోని యూట్యూబ్ లో పెడతా. పదక్క. బాయ్. ఒక్క క్షణమైతే గుండెగిపోయినంత పనైంది. గాజులు దొరకవేమో, ఎక్కడ పెళ్ళి ఆగిపోతుందేమోనని భయపడిపోయా. కానీ సమయానికి ఏ దేవతో కరుణించి తిరిగి గాజులు వచ్చేలా చేసింది. అమ్మా, అసలు పోయాయనుకున్న గాజులు తిరిగి మళ్ళీ నీ చేతికి ఎలా వచ్చాయమ్మా? ఏదో అదృష్ట దేవత అండగా ఉండి కాపాడుతోందండి. ఎవరు చూడకుండా చేతికి తొడిగి వెళ్ళిపోయింది. ఆ దేవత ఎవరో గాని. అమ్మా ఆపుతావా? వచ్చినప్పటి నుంచి అదృష్ట దేవత అని చంపుతున్నాం. నేను మహారాణిని కావాలని రాసి పెట్టుందమ్మా. నాకన్నీ అలా కలిసి వచ్చేస్తుంటాయి అంతే. కావాలంటే ఆ దేవతని పోయి నీ చిన్న కూతురికి ఏదైనా చేయమను. ఈ పాటికి ఎక్కడో ఎవరింట్లోనో అంట్లు తోముకుంటూ బతుకుతూ ఉంటుంది. ఆ పొగరే వద్దనేది. అయినా ఎంత కలిసొస్తే మాత్రం మరీ ఇంత కళ్ళు నెత్తికెక్కకూడదు. నేల మీద నడవటం నేర్చుకో. దాసరాలు గారు ఆశీర్వదించడానికి వస్తున్నారట, మిమ్మల్ని రమ్మన్నారు. సరే నువ్వు వెళ్ళు. పొరపాట్లనేవి జరుగుతుంటాయి వేదవతి. కానీ పొరపాటు చేశావని తెలిసి కూడా దాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తే అది క్షమార్హం కాదు. ఈ దాసురాలుకుతి నా ప్రాణాలు తీయడానికి. అయినా వచ్చిన వాళ్ళందరి కళ్ళు పట్టుకోమంటున్నారు. ఇదేం ఆచారమో అర్థం కావడం లేదు. ఇంత గొప్పవాళ్లైన మీ అత్తయ్య మావయ్యలే ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నీకేమైందే? అయినా ఏ పొరపాటు చేశావో మొదటిసారి ఆశీర్వదించలేదు కదా. దాని గురించే మీ అత్తయ్య చాలా కంగారు పడుతున్నారు. ఈసారైనా మనసు ప్రశాంతంగా ఉంచుకొని భక్తితో దండం పెట్టుకో. ఆశీర్వాదం దక్కి పెళ్లి చక్కగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆవిడ ఆశీర్వాదం లేకపోతే నా పెళ్లి జరగదా? ఎప్పుడైతే పోయిన గాజులు చేతికొచ్చాయో అప్పుడే నా పెళ్లికి ఏ ఆటంకం లేదని అర్థమైపోయింది.
ఇప్పటికి ఆవిడ ఆశీర్వదిస్తే ఎంత, ఆశీర్వదించకపోతే ఎంత, నా కర్మ. శ్రావణి, ఆశీర్వాదం తీసుకోమ్మా. ఎవరి కోసం ఆశీర్వదించాలో వాళ్ల కోసమే ఆశీర్వదిస్తున్నాను. చాలు దాసమ్మ, చాలు. నా కోడలికి మీ ఆశీర్వాదాలు దక్కాయి, అది చాలు. దాసమ్మ, నా చిన్న కొడుకు కోడలి పరిస్థితి ఏంటి? వాళ్ళొస్తే పెద్ద కొడుకు పెళ్లితో పాటు వాళ్ల పెళ్లి కూడా చెయ్యాలని ఆశపడుతున్నాను. కనీసం ముహూర్తం సమయానికైనా ఇంటికి చేరతారా? నీ చిన్న కోడలెక్కడో లేదు వేదవతి, ఇక్కడే ఉంది. ఏమంటున్నారు దాసమ్మ? నా కోడలు ఇక్కడే ఉందా? ఇక్కడ జరిగే ప్రతి తంతులోనూ, ప్రతి శుభంలోనూ నీ చిన్న కోడలుంది వేదవతి. తన చల్లని చూపులే ఏ ఆటంకం కలగకుండా ఆపుతాయి. తొందరలోనే నీ ముందుకొస్తుంది. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.